చూసుకున్నాను ప్లీజ్. ఓకే, పిల్లలు రెడీయా సుజన్? ఆన్లైన్ అపాయింట్మెంట్ గురించి అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, సో నాకు తెలిసి నేను చెప్తా. ఆన్లైన్ అపాయింట్మెంట్ మొత్తం ఇప్పుడు drvikrantsinghthakure.com వెబ్సైట్ నుంచి అవుతుంది. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ యాప్ ఉంది, ఇందులో ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్లో ఉంది, దాని నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే అది సండే రోజు స్టార్ట్ అవుతుంది. సండే రోజు ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. సాటర్డే వరకు నెక్స్ట్ వీక్ కోసం బుక్ చేసుకోవచ్చు. అది ఆ తర్వాత ఏం చూపిస్తా అంటే నేను 27 జనవరి వరకు అవైలబుల్ లేనని చూపిస్తుంది. సో దాని నుంచి భయపడద్దు, ఎందుకంటే ముందే బుక్ చేయలేం కదా. సో వీక్లీ అవుతుంది. వీక్లీ సండే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది బుకింగ్, ఈవినింగ్ 4 PM. ఓకే, సో ఇంకా బుకింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు రాజేష్ చెప్తాడు, ఎందుకంటే ఈయన మొత్తం మేనేజ్ చేసేది. నా మేనేజర్ ఈయననే, ఈ మొత్తం హాస్పిటల్కి ఈయననే హెడ్. నేను ఇక్కడ పనిచేసేవాడిని అనుకోండి ఇక. ఓకే, సో చెప్పు, గట్టిగా చెప్పు, అందరికి డౌట్ ఉండదు. సండే రోజు ఈవినింగ్ మనకి స్లాట్స్ ఓపెన్ అవుతాయి సార్. గట్టిగా మాట్లాడు, అక్కడ చెప్పు. సండే రోజు ఈవినింగ్, ఎవ్రీ సండే రోజు ఈవినింగ్ 4 o'clockకి స్లాట్స్ ఓపెన్ అవుతాయి, మండే టు సాటర్డే గురించి. ఓకేనా, మళ్ళీ తర్వాత గురించి ఓపెన్, అందులో సార్ లీవ్ అని ఉన్నా లేకపోతే అవైలబుల్లో లేరని ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే మనం ఒక 1 month తర్వాత బుక్ చేసుకొని అప్పుడు డాక్టర్ గారు ఏమైనా ఎమర్జెన్సీ లేటైనా వెళ్ళినా కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి 1 week మాత్రమే మేము స్లాట్స్ ఓపెన్ చేసి పెడుతున్నాం. మళ్ళీ యాప్ ద్వారా కూడా పేషెంట్ పేరు కాకుండా వేరే నేమ్ తోటి బుక్ చేసుకొని వస్తున్నారు. అట్లా ఏంటంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమే అందులో ఎంటర్ చేసి బుక్ చేసుకోండి. యాప్ సార్దే కాకుండా వేరే యాప్స్ ఏమైనా ఉంటే వాటిలో బుక్ చేసుకొని అమౌంట్ అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. సో కొందరు ఉంటుంది, జాగ్రత్త ఉండండి. చెప్పి ఇంకా మళ్ళీ మేము నువ్వు ఒకేసారి ఇద్దరు అన్నావు కదా, ఇద్దరి అపాయింట్మెంట్స్ ఒకే టైంలో బుక్ అవుతున్నాయని వరీ కావాల్సిన అవసరం ఏం లేదు. అమౌంట్ కట్ అయితేనే మీది అపాయింట్మెంట్ బుక్ అయినట్టు. అమౌంట్ కట్ కాకపోతే అపాయింట్మెంట్ బుక్ కానట్టే లెక్క. ఓకేనా, అమౌంట్ కట్ అయిందని మీకు రిసిప్ట్ వస్తుంది, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది బుక్ కానట్టే. అమౌంట్ ఎప్పుడైతే మీకు కట్ అవుతుందో అప్పుడు మీకు బుక్ అయినట్టు. మీరు దాన్ని చూసుకొని రండి. ఇంకా బుక్ లేనిది బుక్ అంది రాకండి ప్లీజ్, ఎందుకంటే ఎండలు బాగున్నాయి, మీరు పరేషాన్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ఎడ్యుకేటెడ్ అంటే బాబు ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వారి దగ్గర లేకపోయినా వారి మనవాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదో రకంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇబ్బంది. నేను ఇంత చేసినందుకు ఆన్లైన్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చేయడం కోసం ఇంత కష్టపడేది నేను. మళ్ళీ అది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ఉంటుంది. అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్లీ రాకండి. ఓకే, మళ్ళీ మీరు పరేషాన్ అవుతారు. చెప్పండి. హైదరాబాద్ నుంచి రావాలి. పేషెంట్ వచ్చేమో బెడ్ మీద ఉన్నాడు. He can't walk and he can't talk. Sir, it is about online appointment now. పేషెంట్ పర్సనల్ ఇండివిజువల్ పక్కన పెట్టండి, ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతాను గురించి. ఆన్లైన్ అపాయింట్మెంట్ గురించి ఏం డౌట్ ఉంది ఇప్పుడు మీకు? ఆన్లైన్ అపాయింట్మెంట్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉందా? డైలీ ఎన్ని ఇస్తారు సార్? ఎన్ని టోకెన్స్ ఇస్తారు? అందులో 75 to 80 ఉంటుంది. 75 to 80 మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు. 10 to 4 ఈవినింగ్ 10 to 4. డిస్ప్లే ఎక్కువ అవేర్నెస్ తెప్పిస్తుంది యాప్ గురించి, అవేర్నెస్ తెప్పిస్తుంది ఎందుకంటే అందరూ చాలా మంది. అంటే అవేర్నెస్ అంటే దీని గురించి ఎక్కువ అవేర్నెస్ ఇచ్చినా అనుకోండి, కొన్ని అది కూడా తప్పులు కూడా జరుగుతాయి. అందుకే అంటే మన హాస్పిటల్ ఏమైనా డిస్ప్లేస్ మన హాస్పిటల్లో డిస్ప్లే చేద్దాం, ఇక్కడ ఇంకా చేస్తాం. ఎట్లా చేస్తాను ఆన్లైన్ చేసేదే ఆటోమేటిక్ అవడానికి. మీకు నా ఫోన్ హాస్పిటల్ నెంబర్ లేకపోవడానికి కారణం ఏంటంటే కంటిన్యూస్లీ సెకండ్కి ఒక కాల్ వస్తుంది, ఎప్పుడు బిజీ ఉంటుంది సార్. సో ఎప్పుడు బిజీ ఉంటే మనం ఎట్లా మాట్లాడతాం? ఒక మనిషి మాట్లాడలేడు కదా, 100 మంది కూడా. సో అందుకే ఆన్లైన్ చేసింది స్ట్రీమ్ లైన్ అవుతుందని. సో మీరు దయచేసి సండే రోజు ఈవినింగ్ 4కి ఓపెన్ అవుతుంది, అప్పుడు బుక్ చేసుకొని ట్రై చేయండి. బుక్ చేసుకొని రండి, ఆ స్లాట్స్ అన్ని చూపిస్తే అక్కడ దాంట్లో ఒకే టైంలో ఇద్దరికి వస్తుంటే ఎవరికైతే మనీ కట్ అవుతుందో వాళ్ళు బుక్ అయినట్టు. మనీ కట్ కాకుండా బట్టిగా మీరు డైరెక్ట్లీ వచ్చేయకండి. ఓకే, ఫస్ట్ టైం అంటే ఇప్పుడు నేను నిన్న నుంచి చెప్తున్నా, నేను ఇప్పుడు ఆన్లైన్ మాత్రమే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు. నెక్స్ట్ టైం ఫాలో అప్ కోసం కూడా అందులో ఉంటుంది. వీడియో కన్సల్టేషన్ అని చూపిస్తుంది, వీడియో కన్సల్టేషన్ లేదు ఇప్పుడు నాకు లేదు మమ్మీ. సో ఎందుకంటే నాకు ఇక్కడే
అయితే లేదు. సో వీడియో కన్సల్టేషన్ లేదు. అయినప్పుడు తర్వాత నేను చెప్తాను. ఇంకోటి ఇప్పుడు ఆండ్రాయిడ్లోనే వస్తుంది బుకింగ్ అంతా, యాపిల్ ఫోన్లో రావడానికి కొంచెం టైం పడుతుంది. 2-3 days పట్టొచ్చు, 1 week పట్టొచ్చు, 10 days. అది వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? హాస్పిటల్ ఫోన్ నంబర్ 9908248384. హాస్పిటల్ నంబర్ 9908248384. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకే, మార్నింగ్ 8 AM to 10 AM చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, నేను అదే అంటున్నా, 24 గంటలు చేసి బిజీ వస్తుంది. ఇంకోటి వాట్సాప్ కాల్ చేయకండి. వాట్సాప్ కాల్ చేస్తే నాకు వస్తుంది. నా ఫోన్ 24 గంటలు నేను వీడియో, నా ఫోన్ వీడియో అవుతుంది కంటిన్యూస్గా రెడ్ మార్కే. నాకు అసలు నేను ఎవరితో మాట్లాడేటట్టు కూడా లేదు. సో వాట్సాప్ కాల్ చేయకండి, నార్మల్ రెగ్యులర్ కాల్ చేయండి. రెగ్యులర్ కాల్ హాస్పిటల్ నెంబర్ కాల్ చేయండి ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకి. ఓకే మమ్మీ, నేను ఇంతకంటే నేను ఇంకా చేయలేను. ఏదైనా సరే ఆన్లైనే ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళని ఇవ్వలేను ఇప్పుడు. ఆఫ్లైన్లో బుకింగ్ లేదు, ఎందుకంటే మీరు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, దాని ప్రకారం వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చు, లేదంటే యాప్ మీ ఇష్టం. యాప్ డౌన్లోడ్ చేయాలనే గ్యారంటీ లేదు. ఓకే, వెబ్సైట్ ద్వారా కూడా అవుతుంది. నా ప్లీజ్ అంటే ఓన్లీ రోజు సండే రోజే ఉంటుందా సార్? ఇక మిగతా లేదు, సండే సండే రోజు ఈవినింగ్ 4 o'clock స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఎవ్రీ 1 week వరకు, మండే టు సాటర్డే వరకు మీరు బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ సాటర్డే రోజు మళ్ళీ సండే రోజే ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఈ నెక్స్ట్ వీక్ అనేది ఓపెన్ కావు. అప్పుడు ఏమంటే నేను అవైలబుల్ లేను, నేను జపాన్కి వెళ్ళినా, బాంబేకి వెళ్ళినా అని వస్తుంది. నేను 27 వరకు కానీ ఉంటుంది అమ్మా. ఈ రోజు సాటర్డే వరకు ఓపెన్ అవుతుందమ్మా, ఓపెన్ అవుతుంది. ఓకే సరే, ఈ రోజు గురించి మేము తర్వాత మాట్లాడదాం ప్లీజ్. ఓకే, నేను ఏం గ్యారెంటీ చెప్పలేను. ఒకటి, మీరందరూ కూడా ఈ ఎండలలో అటు ఇటు తిరగకండి. ఓకే, ఎండలలో అటు ఇటు తిరగకండి. మార్నింగ్ టైంలోనే ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్ళి అనవసరంగా తిరిగి పాడేసుకోండి. ఇంకా పెళ్ళిళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఏదర్ పొద్దున పెళ్ళిళ్ళు పెట్టుకోండి, లేదంటే సాయంత్రం రాత్రి పెళ్ళిళ్ళు పెట్టుకోండి. మధ్యాహ్నం పూట ఈ ముహూర్తాలు పెట్టుకోకండి. మధ్యాహ్నం పూట ముహూర్తాలు పెట్టుకుంటే వడదెబ్బలు తాగుతుంది. అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగేసి ఉంటుంది. ఓకే, ఇంకా నీళ్ళు కూడా తాగేటప్పుడు, ఇప్పుడు మనమైతే నీళ్ళు తాగుతున్నామో ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాం, అది మొత్తం ఎలక్ట్రోలైట్స్ ఉండవు దాంట్లో. అందుకే దానికంటే కూడా కొంచెం ఉప్పు వేసిన మజ్జిగ తాగితే బెటర్. పల్సటి, మరి ఉప్పు ఎక్కువ వేయకండి, కొద్దిగా. ఎందుకంటే స్వెట్లో మొత్తం సాల్ట్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఓన్లీ ఫిల్టర్ ఉంటుంది చూడండి, మషిన్లే కదా అందరికి వాటర్, ఆ నీళ్ళు తాగితే హైడ్రేట్ కాదు బాడీ. సో అందుకే కొద్దిగా ఉప్పు వేసుకున్న మజ్జిగ లాంటిది, అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు లాంటిది అట్లా తాగండి. ఓకే, ప్యూర్ వాటర్ హైడ్రేట్ చేయదు అంతగనం. ఓకే, అంతేనా? ఏం డౌట్ లేదు ఆన్లైన్ గురించి?